హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ దోసకాయ పచ్చడి. ఈ పచ్చడి రుచికి చాలా బాగుంటుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఫంక్షన్లో భోజనాల మీద దోసకాయ పచ్చడి కంపల్సరీగా ఉండాల్సిందే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే అబ్బాయి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. ఎప్పుడు చేసినా ఈ పద్ధతిలోనే చేసుకుంటారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. చూడండి, పచ్చడికి అయితే నేను ఒక దోసకాయ తీసుకున్నానండి. గట్టిగా ఉండాలి. మెత్తగా ఉన్న దోసకాయ అయితే మనకి పచ్చడికి పనికిరాదు. ఇలా గట్టిగా ఉండాలి. దీనికోసం నేను 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది. వీటన్నిటిని నేను కట్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా దోసకాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. దోసకాయ ముక్కలు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి అరకప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ చట్నీకి పల్లీలు చాలా రుచిగా ఉంటాయండి. కంపల్సరీగా పల్లీలు వేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు పచ్చిపప్పు వేయించుకోవాలి. ఆయిల్లో మనం అరకప్పు పల్లీలు వేసుకున్నాము, చిన్ని కప్పుతో వేసుకున్నాము. ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకున్నాం. ఇవి కూడా నూనెలో కొంచెం దోరగా వేయించుకోవాలి. అప్పుడు రుచికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ కడమ ఆయిల్లోకి మనం 1/2 కప్పు కొద్దిగా ధనియాలు వేయించుకోవాలి. చట్నీకి ధనియాలు వేసుకుంటే ఆ డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. 1 బై 1 ఎందుకు వేయించుతున్నానంటే ఎక్కడ మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగడం కోసం ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న ధనియాలని పక్క ప్లేట్లోకి తీసేసుకోవాలి. అందులోనికి ఒక 2 గిన్నె ఆయిల్ పోసుకోవాలి. 2 లేదా ఒక 3 గిన్నెల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు కాయలుగా వేస్తే అవి చింది మొహాన్ని పెడతాయండి, అందుకని చితికి వేసుకోవాలి. మీరు ఎంత కారం అయితే తినగలరో అన్ని పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పచ్చిమిరకాయలు తీసేసిన ఆయిల్ ఉంది కదండి, అందులోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసి వేయించుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అనేది మనం యూజ్ చేయలేదు. ఉన్న నూనెలోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా కూడా ఆ ముక్కలకు పట్టించేటట్టుగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ పచ్చడికి టమాటాలు చాలా రుచిగా ఉంటాయండి. ఇందులోనికి దొండకాయలు కూడా వేయించుకోవచ్చు. దొండకాయలు కూడా ఉంటే మీ ఇంట్లో మీకు అందుబాటులో ఉంటే దొండకాయ ముక్కలు కూడా వేయించి వేసుకోవాలి. ఇక చూడండి, రుచికి సరిపడా పులుపు అయితే వేసుకోవాలి. చింతపండు కొద్దిగా మీరు ఎంతైతే పులుపు తినగలరో అంత పులుపు వేసుకోండి. కొద్దిగా వేసాను. దోసకాయ కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి ఈ పులుపు సరిపోతుంది. ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 15 నిమిషాల పాటు. ఒకసారి మూత చూద్దాం. చూడండి, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా కొద్దిగా మగ్గినియండి. ఇంకొంచెం ఒక 10 నిమిషాలు మగ్గాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే 10 నిమిషాల్లోనే అయిపోతుంది. కానీ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం నిదానంగా ఏ ఐటెం చేసినా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. అప్పుడే రుచికరమైన వంట అయితే మనం తినగలము. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరొక 5 నిమిషాలు అయితే మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టే ముందు మనం ముద్దుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకోవాలి. సగమే వేసుకోవాలండి. కొద్దిగా సగం మనం తాలింపులో వేసుకోవచ్చు. కొత్తిమీర ఈ పచ్చడికి రుచి చాలా పెంచుతుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇది కూడా ఫ్రై చేసుకోవాలి టమాటాలతో పాటు. ఈ విధంగా మూత పెట్టుకుని ఒక్కసారి మనం ఉడికించుకుంటే చివరిగా సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా మూత చూడండి, ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది. టమాటాలు బాగా వేగిపోయినాయండి. ఇంతకంటే మాడిపోతుంది. ఇంకెక్కువ సెగ పెడితే ఎక్కువసేపు ఉంచినా కూడా ఆ గ్రేవీ అంతా కూడా మాడిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. మనం వేసిన ఆయిల్ అంటే టమాటాల ముక్కలు బాగా వేగిపోయినాయి అనమాట. అప్పుడే రుచికి చాలా బాగుంటుంది పచ్చడి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూడండి, దినుసులు కూడా మనకు చల్లగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి. ఈ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు,
1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్. ముందుగా మనం దోసకాయ ముక్కల్లో నుంచి మనం విత్తనాలు సపరేట్ చేసుకున్నామండి. అవి కూడా ఇందులోకి వేసుకుని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది డిఫరెంట్గా టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది. ఆ దోసకాయ ముక్కల్లోనే మనం ఈ విత్తనాలు ఉంచేస్తే నీరుగా వచ్చేస్తుంది, అంత రుచి అనిపించదు. అవి సపరేట్ చేసి మనం ఈ విధంగా కనుక మనం మిక్సీ చేసుకుంటే కనుక ఆ సీడ్స్తో చాలా బాగుంటుంది. దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కచ్చపచ్చగా గ్రైండ్ అయింది. ఇందులోనికి మనం ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇది కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం మిక్సీలోనే కాకుండా రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి. మీకు అందుబాటులో ఉంటే రోట్లో చేసుకోవడానికి ఇష్టపడండి. ఈ విధంగా కూడా మనం చక్కగా రోట్లో రుబ్బుకుని చేసుకుంటే చాలా రుచికి చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దానిలోనికి సగం కొద్దిగా దోసకాయ ముక్కలను అయితే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మన దోసకాయ ముక్కలకి ఆ ఫ్లేవర్ రావాలి కదా పచ్చడికి. ఆ ముక్కలను కొంచెంగా పేస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది, రుచికి కూడా చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అంటే మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కచ్చబచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ అయింది. మరీ మెత్తగా కాకుండా అటు బరకగా కాకుండా మీడియం సైజులోకి అయితే బరకగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకునే పచ్చడిని ఒక బౌల్ తీసుకుని అందులోకి వేసేసుకోవాలి. దోసకాయల విత్తనాలు చాలామంది తీసి పడేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి, రుచికి చాలా బాగుంటుంది, చక్కగా గ్రేవీగా కూడా వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నదాన్ని మనం పోపు పెట్టుకుందాం అండి. తాలింపు వేసుకునే ముందు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, సాలకపోతే ఇప్పుడు వేసుకోవాలండి. నాకైతే కొంచెం సరిపోలేదు, నేను కొద్దిగా వేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు కూడా కలిసేలా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక సగం ఉన్నాయి కదా దోసకాయ ముక్కలు, అవి కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుందండి. దోసకాయ ముక్కలు మిగిలినవి కూడా వేసేసుకోవాలి. మనం అన్నంలో తింటున్నప్పుడు ఈ దోసకాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతుంటే అబ్బా చాలా బాగుంటుంది. గట్టికాయ అయితే మనం తీసుకున్నాం కదా, పచ్చడి కూడా ఏమాత్రం పాడవదు. 2 రోజులున్నా 1 రోజు ఉన్నా ఆ గట్టితనం అనేది పోదు. ముక్క చాలా గట్టిగాను చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు పులుపులో కారంలో చక్కగా మగ్గి ఆ దోసకాయ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మిగిలిన ముక్కలు మనకి పచ్చడి అంతా కూడా పట్టేలా కొంచెం కలిపేసుకుని పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనం పోపుకు రెడీ చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ముందుగా మనం టమాటా ముక్కలు వేయించుకున్న కళాయి ఉంది కదా, అందులోనికి మనం 2 గిన్నెల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం వీటైన తర్వాత తాలింపు దినుసులు, పచ్చిపప్పు, ఆవాలు, సాయిపప్పు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి దినుసులు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి, అవి కూడా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. 1/2 టీ స్పూన్ జీలకర్ర, అది కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఒక 2-3 గబ్బాలు కొద్దిగా కచ్చబుచ్చిగా దంచుకుని వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత మిగిలిన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మరి మాడిపోకుండా తీసేసుకుని మనం తాలింపు దీనిలోకి వేసేసుకోవాలండి. తాలింపు అయితే గుమగుమ వాసన వచ్చేస్తుంది, ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా కూడా ఇందులోకి వేసేసుకుని ఈ తాలింపు అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. పచ్చడి అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టించేయాలండి. ఉప్పు కారం పులుపు చక్కగా సరిపోయింది. రుచి అయితే చాలా బాగుంది, చాలా అదిరిపోతుందండి. ఈ విధంగా చేసుకోండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇందులోనికి దొండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, వంకాయ యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో మనం వేయించుకుని కూడా దాంతో కూడా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా ఇంకా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడే దోసకాయ పచ్చడి మీరు ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.